శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనలో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నొద్దైన శేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేయి వడిగెలతోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళ్ళుకు వజ్రాల శేషుడు, వేయి వడిగెలతోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళ్ళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఈటి శేషుడు, సీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, పటపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టు చుట్టుకొని నమించుల శేషుడు, పటపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టు చుట్టుకొని నమించుల శేషుడు, నట్టుకొన్న 2,000 నాలుకల శేషుడు, నట్టుకొన్న 2,000 నాలుకల శేషుడు, నెట్టన హరి పొగడ నేరు పరిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్ల మ్రొకే శేషుడు, కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్ల మ్రొకే శేషుడు, అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకోను, అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకోను, పదరక ఏ పొద్దు పాను పైన శేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుక గరుడనితో పెన్నొద్దైన శేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు అనే సంకీర్తనలో అన్నమాచార్యుల వారు ఆదిశేషుని గురించి తెలియజేస్తున్నారు. ఆయన ఏ పొద్దు స్వామికి అంటే పడుకున్న తర్వాత స్వామి సుఖంగా నిద్రపోవడానికి ఎలా కావాలంటే అలా అనువుగా స్వామిని మోస్తూ తన పడగలతో స్వామికి చక్రంలా అమరి తన మనులతో స్వామికి పదార్చన అంటే మనం ఓం నమో వెంకటేశాయ అంటాం కదా, అలా శ్రీమన్ మహావిష్ణువు యొక్క విశేష నామాలని తాను స్మరిస్తూ మనులతో అర్చన చేస్తూ ఉన్నాడు. అలాగే స్వామిని ఎలా సేవిస్తున్నారయ్యా అంటే మన ధర్మాన్ని రక్షించడానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ భూమిపై తన అవతారాన్ని స్వీకరించి సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టడానికి భగవద్ రామానుజాచార్యుల వారిగా అలాగే పతంజలి మహర్షిగా తాను ఉద్భవించి విశేషంగా శ్రీవారికి సేవలనొచ్చారు. అటువంటి ఆదిశేషుణ్ణి నమస్కరిస్తే చాలయ్యా, ఆయన స్వచ్ఛమైన తెల్లని ఛాయలో శ్రీవారి దర్శనం అద్భుతంగా మనకు కనపడుతుంది అని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.